ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీకు గాని రాత్రులు కలలో తరచుగా ఇవి కనిపిస్తూ ఉన్నాయా? మనకు సాధారణం కలలు వస్తూ ఉంటాయి. ప్రతి మనిషికి సహజంగా కలలు వస్తూనే ఉంటాయి. మన పెద్దవాళ్ళు కలలకు కొన్ని అర్థాలు చెప్పారు. అయితే కొందరు వీటిని నమ్ముతారు, మరి కొందరు వాటిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేస్తూ ఉంటారు. నమ్మినా నమ్మకున్నా మన పూర్వీకులు కలలు మన భవిష్యత్తును చెప్పే సూచనలని, వాటికి కొన్ని అర్థాలను కూడా చెప్పారు. భగవంతుడు మనకు అందించబోయే వాటిని కలల ద్వారా మనకు ముందుగానే తెలియచేస్తారని పండితులు కూడా చెబుతున్నారు. రాత్రిపూట వచ్చే కలకు, పగటిపూట వచ్చే కలలకు వేరువేరు వివరణలు కూడా ఇచ్చారు. పగటిపూట వచ్చే కళని పగటి కళలు అంటారు. అయితే మనం పగటిపూట విశ్రాంతి తీసుకునే సమయంలో కొన్ని కళలు వస్తూ ఉంటాయి. కానీ అవన్నీ వట్టి కళలే తప్ప అవి వేటిని సూచించవని, అవేవి నిజం కావని చెబుతారు. అందుకని ఏదైనా జరగదని చెప్పడానికి పగటి కళలు కంటున్నారు అని అంటూ ఉంటారు. ఇక రాత్రిపూట వచ్చే కళలు మనకు ఏదో జరగబోయే విషయాన్ని తెలియజేస్తాయని చెబుతారు. అందులోనూ తెల్లవారుజామున వచ్చే కళలు ఖచ్చితంగా నిజమవుతాయని మన పూర్వీకులు చెప్పిన మాట. కలలో కనిపించే అంశాలను బట్టి అవి శుభ సూచకాలా లేక అశుభ సూచకాలా అనేది అంచనా వేస్తారు. అయితే కలలో ఏవి కనిపిస్తే మనకు శుభ సూచకాలో, ఏవి కనిపిస్తే మనకు ఐశ్వర్యం కలగబోతున్నట్లు సూచకమో, వాటి పరిణామాలను పెద్దలు ఏ విధంగా వివరించారో కూడా మనం తెలుసుకోవచ్చు. కలలో కనుక మనం పొలం మధ్యలో నుండి వెళ్తున్నట్టు కానీ, పొలం ఉన్నట్టు కానీ కల వస్తే అది మనకు పట్టబోయే అదృష్టాన్ని సూచిస్తున్నట్లు చెబుతూ ఉంటారు పెద్దవారు. అదేవిధంగా మన కలలో చీమల దండు అంటే చీమల గుంపు వరుసగా వెళ్తున్నట్లు కనిపిస్తే మన వృత్తికి సంబంధించి అభివృద్ధి జరగబోతున్నట్లు, అలాగే మీ కలలో మీరు గుర్రపు స్వారీ గాని లేదా ఏనుగు స్వారీ గాని చేస్తున్నట్లు కనిపిస్తే త్వరలో మీకు రాజయోగం పట్టబోతున్నట్లు సూచన. అంటే ఆర్థిక లాభం కానీ, సమాజంలో పేరు ప్రఖ్యాతులు కానీ పెరగబోతున్నట్లు సూచన. అలాగే కలలో కనుక పళ్ల తోటలు గాని, పళ్ళు గాని, ముఖ్యంగా మామిడి లేదా జామ పళ్ళు కనిపిస్తే సంతానం లేని వారికి సంతాన యోగం కలగబోతున్నది సూచన. అదేవిధంగా గోవు కనుక కనిపిస్తే ఏవైతే మనం అనుకున్న కార్యాలు జరగకుండా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయో అలాంటి వాటికి ఆటంకాలు తొలగిపోయి ఆ కార్యాలు పూర్తవుతాయని అర్థం. కలలు అన్నీ జరగకపోయినప్పటికీ 70% కలలు నిజంగా నిజమవుతాయి. ఇది తప్పకుండా నమ్మేవారు రాత్రి వచ్చే కళలు, అలాగే ముఖ్యంగా తెల్లవారుజామున వచ్చే కళలకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి తప్పకుండా జరుగుతాయి కాబట్టి మీకు ఎటువంటి కళలు వస్తున్నాయి? చాలామందికి తెల్లవారు లేచిన తర్వాత రాత్రి వచ్చిన కళలు ఎవరికి గుర్తుండవు. కానీ సాధారణంగా గుర్తు ఉంటే అవి ఎటువంటి కళలు వస్తాయి, వాటి వల్ల మనకు లాభమా నష్టం అనేది అంచనా వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.